అందుకోసమే నిన్న సాధు సంతులు కూడా ధర్మ పరిరక్షణకు సనాతన బోర్డు దేశ సమగ్రతను కాపాడేందుకు ఏర్పాటు చేయాలి. ఈ నెల 27 మహాకుంభమేళలో ధర్మసభ నిర్వహణ, సనాతన బోర్డు రాజ్యాంగ ముసాయిదా ప్రకటిస్తాము. హిందూ సాధవులందరూ కూడా దేశవ్యాప్తంగా మన ఆలయాలను ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాయి, మన గురుకులాలను మూసివేస్తున్నారు, గోమాతలు వీధుల్లో తిరుగుతున్నాయి. ఈ క్రమంలో మన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోయేందుకు సనాతన బోర్డు అవసరమని పేర్కొన్నారు. కాబట్టి ఈ నెల 27న ఆ అఖాడాలన్నీ కూడా సాధు సంతుల ధర్మ సమ్మేళనం అంతా కూడా ఏం నిర్ణయం తీసుకుంటుంది, కుంభమేళాలో తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు దేశవ్యాప్తంగా, ఎందుకంటే గతంలో అయోధ్య రామ మందిరము, గోమాత ఇవన్నీ తీసుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఎజెండాను క్రియేట్ చేయడం కోసం సనాతన బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక మాట. దాంతోపాటు సనాతన బోర్డు కాదు, అసలు రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశాలను తొలగించే విధంగా ఎట్లా చేయాలి, లౌకికవాదము అనేటువంటిది మధ్యలో ఏ విధంగా తీసుకొచ్చారో దాన్ని తొలగించే విధంగా ఒకసారి ఈ సాధు సంతులకు సంబంధించి చేస్తున్నారు. కాబట్టి ఈసారి ప్రతి కుంభమేళాలో కూడా ఇది సాగుతుంది. కానీ ఇది మహాకుంభమేళ. దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ తర్వాత వచ్చేటువంటి సాధు సంతులకు కానీ హిందువులకు కానీ చాలా అత్యంత పవిత్రంగా, వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి ఎజెండాగా ఉండబోతుంది. కాబట్టి ఏం నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎజెండాలో ఏమేమి పెట్టబోతున్నారు, ఆ ఎజెండాలో వచ్చేటువంటి వాటిని దేశవ్యాప్తంగా ఏ విధంగా ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది, ప్రజల మధ్యన ఏ విధంగా చర్చకు పెట్టేటువంటి అవకాశం ఉంది, వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్ని అందులో నెరవేర్చేటువంటి అవకాశం ఉంది, చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమమైనటువంటి పవిత్ర స్నానాలు ఈ ప్రయాగ్రాజ్లో 10 కోట్లకు మంది పైగా చేశారనేటువంటిది కూడా అక్కడ చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు కుంభమేళ ఇన్ని కోట్ల మంది వస్తుంటే కూడా ఇవాళ మనం ఒక పుష్కరాలకు కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయనటువంటి ప్రభుత్వాలు కుంభమేళాను విమర్శిస్తున్నాయి. మన దగ్గర ఇవాళ పుష్కరాలు వస్తున్నాయి, మంతనీలో రేపు ఫిబ్రవరిలో మార్చిలో పుష్కరాలు ఉన్నాయి కదా, అద్భుతంగా ఏర్పాట్లు చేయండి, ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయండి, కుంభమేళాను ఆదర్శంగా తీసుకోండి, అంతకంటే గొప్పగా చేయండి. ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మొత్తం చేయండి, అప్పుడు నిరూపించుకోండి. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు వాస్తవాల విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.